నేను చెప్పిన సర్ప్రైజ్ లొకేషన్ వచ్చేసింది. లోపలికి వెళ్ళాక ఆ సర్ప్రైజ్ ఏంటనేది రివీల్ చేస్తాను. We have arrived 42nd floor. సో ఇక్కడ 43rd floor సెలెస్ట్ రివాల్వింగ్ రెస్టారెంట్. సో మనం ఒక ఫ్లోర్ ఎక్కి పైకి వెళ్ళి చూసుకున్నాం. సో ఇక్కడ కూర్చున్నాను చూస్తున్నారు కదా. సో అది స్లోగా కదులుతుంది. సో ఇట్స్ ఏ వరల్డ్స్ ఫస్ట్ రివాల్వింగ్ రెస్టారెంట్. ఇంతకుముందు అక్కడ ఎక్కడో ఉన్నాం మనం, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాం. ఎందుకంటే వీళ్ళు అప్పుడు మనకు అక్కడ కనపడిచారు. ఫుడ్ ఆర్డర్ చేశాను, వచ్చింది. సో ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ దెన్ ఫ్రైడ్ క్యాష్యూస్ అనేవి. సో ఫైనల్లీ ఒక కంప్లీట్ సర్కిల్ అయితే అయిపోయింది. టైం ల్యాబ్స్ అనేది రికార్డ్ అయిందో తెలియదు. సో టైం ల్యాబ్స్ అని అయితే పెట్టాను. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. నేను ప్రస్తుతానికి కంబోడియా క్యాపిటల్ సిటీ అయిన ఫోనమ్ పెన్లో ఉన్నాను. సో ఫోనమ్ పెన్లో ఈరోజు నేను మీకు ఫోనమ్ పెన్ నైట్ మార్కెట్ చూపించబోతున్నా, నైట్ లైఫ్ చూపించబోతున్నా. కంబోడియన్ నైట్ లైఫ్ ఎలా ఉంది, ఫోనమ్ పెన్ నైట్ మార్కెట్ ఎలా ఉంది కూడా మీకు ఈరోజు చూపించబోతున్నా. దానికంటే ముందు నిన్నటి వీడియోలో మీకు ఆల్రెడీ ఒక స్పెషల్ ప్లేస్ తీసుకెళ్తాను చెప్పాను కదా. ఆ స్పెషల్ ప్లేస్ ఏంటనేది కొద్దిసేపట్లో చూడబోతున్నాను. ఫస్ట్ అయితే నాకు బాగా ఆకలేస్తుంది. సో అందుకని ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తున్నా. ఇన్ని రోజుల నుంచి లాస్ట్ 2 days నుంచి నేను ఏ ఇండియన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళానో అదే రెస్టారెంట్కి ఇప్పుడు వెళ్ళి, ఎందుకంటే 10:30 అవుతుంది, 11కి క్లోజ్ అవుతుంది. సో ముందెళ్ళి డిన్నర్ చేసి ఆ రెస్టారెంట్ ఎలా ఉందో చూసుకొని ఆ తర్వాత అక్కడ ఆ స్పెషల్ ప్లేస్కి వెళ్దాం. సో కీప్ వాచింగ్. 2 days నుంచి నేను డిన్నర్ చేసిన రెస్టారెంట్ ఇదే, నమస్తే ఇండియా. సో అన్ఫార్చునేట్లీ ఈరోజు ఇప్పటికే 10:45కే క్లోజ్ అయిపోయింది. యాక్చువల్ 11 వరకు అని ఆన్లైన్లో చూపిస్తుంటే వచ్చేసా, కానీ 10:45కే క్లోజ్ చేస్తారు. సో ఈరోజు అందుకే డిన్నర్ చేయడానికి లేదు, వేరే ఇంకేదైనా ఇండియన్ రెస్టారెంట్ ఎక్స్ప్లోర్ చేస్తాను. కానీ ఇక్కడ మాత్రం ఫుడ్ చాలా బాగుంది. ఆడ ఎదురుగా చూసారా, రెస్టారెంట్ పేరు కొయిథే, మన హిందీలో ఎవరో ఉన్నారు అని. సో ప్రస్తుతానికి ఈ రెస్టారెంట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇంకేదైనా ఇండియన్ రెస్టారెంట్ వెతుక్కుంటా. దానికంటే ముందు మీకు ఒకటి చెప్పాను కదా, ఒక స్పెషల్ ప్లేస్ తీసుకెళ్తానని. ఆ స్పెషల్ ప్లేస్ దగ్గర తీసుకెళ్ళి ముందు ఆ ప్లేస్ చూపిస్తాను, ఓకేనా. ఇండియాలో ఊబర్, ఓలా ఉన్నట్టే ఇక్కడ గ్రాబ్ బుక్ చేసిన 2 నిమిషాలు వచ్చేస్తున్నాయి. గ్రాబ్ సర్వీసెస్ అయితే అల్టిమేట్. ఆటో బుక్ చేసుకోవచ్చు, కార్ బుక్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఫుడ్ కూడా డెలివరీ ఇక్కడ దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆటోలో ఇప్పుడు మనము వెళ్ళబోతున్నాం. నైట్ టైము ఆటోలోంచి మీరు స్ట్రీట్స్, రోడ్స్, ఫోనమ్ పెన్ ఎలా ఉందనేది చూసుకోవచ్చు. నైట్ 11 అవుతుంది, కానీ జనాలు మాత్రం రోడ్ల పైన ఇలా కంటిన్యూస్గా ఉంటూనే ఉన్నారు. ఫోనమ్ పెన్ నెవర్ స్లీప్స్ కాబట్టి మెయిన్ రోడ్స్లో నుంచి కాకుండా గల్లీలోంచి వచ్చేస్తున్నది. మనకి ఇక్కడ గల్లీలు ఎలా ఉన్నాయో కూడా మీకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం మెయిన్ రోడ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఇయాన్ మాల్ ఇన్ ఫోనమ్ పెన్, ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ మాల్స్. మెయిన్ రోడ్లోకి ఎంటర్ అయిపోయాం. అర్ధరాత్రి 11 అవుతుంది, కానీ రోడ్లన్నీ ఎలా కలకలాడుతున్నాయో చూస్తున్నారా. ఇంకా నైట్ లైఫ్ అంతా కూడా చూపిస్తాను. ఇప్పుడే కదా మొదలైంది, ఇంకా చాలా ఉంది చూడాల్సింది. నేను చెప్పిన సర్ప్రైజ్ లొకేషన్ వచ్చేసింది. లోపలికి వెళ్ళాక ఆ సర్ప్రైజ్ ఏంటనేది రివీల్ చేస్తాను. నేను చెప్పిన సర్ప్రైజ్ లొకేషన్కి వచ్చేసాము. సెలెస్ట్ అని కనిపిస్తుంది కదా, ఎక్స్పీరియన్స్ వరల్డ్స్ ఫస్ట్ రివాల్వింగ్ స్కై బార్. సో ప్రపంచంలోనే మొట్టమొదటి స్కై బార్ రెస్టారెంట్ అనమాట ఇది. నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను సెలెస్ట్ స్కై బార్. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఫస్ట్ ఎవర్ రివాల్వింగ్ స్కై బార్. సో ఇలా రివాల్వ్ అవుతూనే ఉంటుంది, కాకపోతే చాలా సూపర్ ఫాస్ట్గా ఏమి అవ్వదు. సో ఇలాంటి టెన్షన్ లేదు. 42nd floor వరకు లిఫ్ట్ ఉంది, 43rd floorలో రొటేట్ అవుతూ ఉంటుంది. కాకపోతే 1 hour పడుతుంది ఒక కంప్లీట్ రొటేషన్ అవ్వడానికి, అంత స్లోగా తిప్పుతారు. సో ఇట్స్ ఎ మెషిన్ కంట్రోల్డ్ రివాల్వింగ్ రెస్టారెంట్. సో ఇట్స్ ఎ సూపర్బ్ ఎక్స్పీరియన్స్. అదే మీకు చూపించబోతున్నా. సో దాట్ ఈస్ ద సర్ప్రైజ్. సో ప్రపంచంలోనే మొట్టమొదటిది. సో ఎప్పుడైనా కూడా ఏదైనా సరే మనకి ఏదైనా ఒక కొత్త ప్లేస్ లేదా దాంట్లో ఏదైనా స్పెషల్ ప్లేస్ ఉందనంటే ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్తానని తెలుసు, నేను వెళ్ళాక మీకు అది చూపిస్తానని మీకు తెలుసు. సో అందుకే మీకు అది చూపించబోతున్నా. సో స్టే ట్యూన్. టైంలో స్కై బార్ అనేది ఇలా ఉంటుంది. నేను మీకు ఇంతకుముందు చెప్పిన సెలెస్ట్ స్కై బార్
సో ఈ లిఫ్ట్ ఇక్కడ పక్కకుంది, ఆ లిఫ్ట్ ఎక్కేసి మనం 42nd ఫ్లోర్కి వెళ్తాము. సో 42nd ఫ్లోర్ నుంచి ఒక ఫ్లోర్ మెట్లెక్కి 43rd ఫ్లోర్లో ఈ రివాల్వింగ్ రెస్టారెంట్ లోపలికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో 42nd ఫ్లోర్ వరకు మనకి లిఫ్ట్ ఉంటుందని చెప్పాను కదా. సో 42nd ఫ్లోర్ వరకు ఈ లిఫ్ట్లో బయలుదేరి వెళ్దాం. దట్స్ మీ. ఆ తర్వాత 42nd ఫ్లోర్ నుంచి ఒక ఫ్లోర్ మెట్లెక్కి మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. We have arrived 42nd floor. Yeah. సో ఇక్కడ 43rd ఫ్లోర్ సెలెస్ట్ రివాల్వింగ్ రెస్టారెంట్. సో మనం ఒక ఫ్లోర్ ఎక్కి పైకి వెళ్ళి చూసుకున్నాం. ఫ్లోర్లో లిఫ్ట్లో దిగగానే ఇది మనకు కనిపిస్తుంది. ఇది ఓన్లీ డేలో ఆపరేట్ చేసే రెస్టారెంట్. అదే మనకి సెలెస్ట్ వచ్చి నైట్ టైం మాత్రమే ఆపరేట్ చేసే రెస్టారెంట్. అది 43rd ఫ్లోర్లో ఉంది. సో ఈవినింగ్ 5కి ఓపెన్ అవుతుంది. వీకెండ్స్లోనేమో midnight 1 వరకు ఉంటుంది. వీక్ డేస్లోనేమో ఓన్లీ 12 వరకే ఉంటుంది. నిన్న వీక్ డే కాబట్టి 12కే క్లోజ్ అయిపోయింది. ఈరోజు వీకెండ్ మనకి 1 వరకు ఓపెన్ ఉంది. సో పైకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎలా ఉందనేది. సెలెస్ట్ రివాల్వింగ్ రెస్టారెంట్. సో ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఎదురుగా ఇది కనిపిస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఏం కనిపిస్తుందని చూసుకుందాం. మనకి రైట్ సైడ్లో ఇక్కడ కౌంటర్ అనేది ఉంది, బిల్లింగ్ కౌంటర్. చూసుకుందాం. రివాల్వింగ్ రెస్టారెంట్ అని చెప్పాను కానీ ఎక్కడికక్కడ అలాగే ఉంది కదా, ఏం కదలట్లేదు కదా అనిపిస్తుందేమో. సో ఎక్కడ కదులుతుందో చూపించడానికి ఇది కూడా ఇక్కడ గమనిస్తే మీకు తెలుస్తుంది అది ఎంత స్లోగా కదులుతుంది అనేది. కంప్లీట్ రొటేషన్ చేయడానికి దాదాపు 1 నుంచి 1.5 అవర్ పడుతుంది. సో ఇలా ఏంటంటే నడిచే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా. సో ఓన్లీ అవుటర్ సెక్షన్స్ మాత్రమే కదులుతాయి. లోపల ఉన్న ఫుడ్ సెక్షన్ కానీ సర్వింగ్ సెక్షన్ కానీ ఇవేవి కదలవన్నమాట. స్కై బార్. సో అందుకే ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ అన్నమాట. ఇక్కడ సెలెస్ట్ రివాల్వింగ్ రెస్టారెంట్ అని ఉంది. దీన్ని మనం రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ చేయడం కోసం అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇక్కడ మన గోప్రో అనేది పెట్టాను. సో గోప్రోలో టైం ల్యాబ్స్లో రికార్డ్ చేస్తున్నాను. సో దాన్ని బట్టి మనకి క్లియర్గా అది ఎంత రొటేట్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. టైం ల్యాబ్స్లో అయితే ఎంత స్లోగా ఉన్నా కూడా అది ఫాస్ట్గానే చూపిస్తుంది కాబట్టి మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ కూర్చున్నాను చూస్తున్నారు కదా. సో అది స్లోగా కదులుతుంది. సో ఇట్స్ ఏ వరల్డ్స్ ఫస్ట్ రివాల్వింగ్ రెస్టారెంట్. నిన్న వచ్చాను, చాలా ఎగ్జైట్ అయ్యాను. సో నిన్న రికార్డ్ చేయలేదు, ఈరోజు రికార్డ్ చేయాలని చెప్పేసి అన్ని ప్రిపేర్డ్గా అవి తీసుకొని వచ్చాను. సో మీకు ఇది మొత్తం రికార్డ్ అయిన తర్వాత చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు ఎంత బాగుందనేది. సో ఇక్కడ మనకి ఫ్రెష్ జ్యూసెస్ కూడా దొరుకుతున్నాయి. సో ఒకటి వాటర్ మిలన్ అండ్ ఆరెంజ్. నిన్ననైతే వాటర్ మిలన్ నాకు బాగా అనిపించింది, అందుకోసమే 2 రకాల జ్యూసెస్ ఆర్డర్ చేశాను. ఎందుకంటే మనం బార్ కాబట్టి డ్రింక్స్ అయితే ఎట్లా చేయము, ఆల్కహాల్ తీసుకోను. సో దీస్ ఆర్ ద ఓన్లీ ఆప్షన్స్ విచ్ ఐ హ్యావ్. అందుకని ఐఎమ్ హ్యావింగ్ దీస్ డ్రింక్స్. దీంతోపాటు ఇక్కడ ఐ థింక్ 11-11:30 వరకు ఫుడ్ కూడా ఉంటుంది. సో ఏదైనా వెజిటేరియన్ ఆప్షన్స్ ఉండేటైతే ఇక్కడ మనం డిన్నర్ చేద్దాం. ఇంతకుముందు అక్కడ ఎక్కడో ఉన్నాం మనం, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాం. ఎందుకంటే వీళ్ళు అప్పుడు మనకు అక్కడ కనపడిచారు, వాళ్ళ ముందుకు వచ్చాం. సో బేసిక్లీ ఆ కంపార్ట్మెంట్ కూడా మనకి రొటేట్ అవ్వట్లేదు, ఓన్లీ ఈ పర్టికులర్ కంపార్ట్మెంట్ మాత్రమే తిరుగుతుంది. సో ఈ ఒక్క కంపార్ట్మెంట్ మాత్రమే రొటేట్ అవుతూ వస్తుంది. సో కంప్లీట్ రొటేషన్ అవుతుంది అనమాట. సో 1 అవర్ మనం వెయిట్ చేస్తే కంప్లీట్ రొటేషన్ అవుతుంది. సో అంతసేపు వెయిట్ చేసే ఓపిక ఉంటే చూడాలి, కానీ అదర్వైజ్ నేను అక్కడైతే ఆల్రెడీ నాది గోప్రో అయితే ప్రస్తుతానికి రికార్డ్ చేస్తూనే ఉంది టైం ల్యాబ్స్లో. సో చూద్దాం మనకి ఆ రికార్డింగ్లో ఎలా ఉంది అనేది మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో చూస్తున్నారు కదా ఇక్కడ 43rd ఫ్లోర్లో. సో నైట్ టైంలో మంచి చల్లటి గాలి వస్తుంది. సో లిటరలీ నాకు జుట్టు కూడా ఎగిరిపోయేంత, అంటే ఎగిరేంత గాలి వస్తుంది. అంత చల్లగా, అంత కంఫర్టబుల్గా ఉంది. సో మచ్ ఆఫ్ సచ్ ఎ కూల్ బ్రీజ్. సో మనకి ఉదయం అంతా విపరీతమైన ఎండ ఉండే ప్లేసెస్లో ఇక్కడ ఇంత మంచి కూల్ బ్రీజ్ ఉండడం మాత్రం సూపర్ హ్యాపీ. సో ఇక్కడ మనకి వెజిటేరియన్ ఆప్షన్స్ 2 ఉన్నాయి. ఒకటి క్యాషూ నట్స్, ఫ్రైడ్ క్యాషూ నట్స్ ఒకటి, రెండోది ఫ్రెంచ్ ఫ్రైస్. ఈ 2 తీసుకురమ్మని చెప్పా, అవి కూడా తినేసి ఎంజాయ్ చేద్దాం. జ్యూస్ అయితే సూపర్. మనకి రైట్ సైడ్లో ఉన్న ఈ ఫుడ్ సెక్షన్ అనేది ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది. కదులుతూనే ఉంది చూడండి.
చాలా స్లోగా కదులుతాం. తొందరలోనే మనది సెలెస్ట్ రివాల్వింగ్ రెస్టారెంట్ అనేది మనకి ప్రస్తుతానికి రైట్ సైడ్లో ఉంది కదా, దీన్ని క్రాస్ చేసేసి లెఫ్ట్ వైపు వెళ్ళిపోతాం. చూస్తూ ఉండండి. నాకు రైట్లో ఉన్న సెలెస్ట్ రివాల్వింగ్ రెస్టారెంట్ అనేది ఇప్పుడు లెఫ్ట్ కట్ చేసింది. సో రివాల్వ్ అవుతూ రొటేట్ అవుతూ రెస్టారెంట్ అనేది, ఈ బార్ అనేది మూవ్ అవుతూనే ఉంది. ఫుడ్ ఆర్డర్ చేశాను, వచ్చింది. సో ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ దెన్ ఫ్రైడ్ క్యాష్యూస్ అనేవి, ఈ రెండు వచ్చాయి. ఇవి వచ్చే లోపల నా బ్యాక్గ్రౌండ్ మారిపోయింది. సో లొకేషన్ చూసారా, ఇంతకుముందు అక్కడ ఉన్న లొకేషన్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాను. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఎప్పుడు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఫోటో తీసుకుంటే ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మనకి బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఎందుకంటే మొత్తం కంప్లీట్ 360 degrees రొటేషన్ అవుతుంది కాబట్టి ఎవ్రీ 10 minutes యూ సీ ఎ డిఫరెంట్ లొకేషన్. సో దిస్ ఇస్ సో అమేజింగ్. సో ఆ పర్టికులర్ ఫీలింగ్ కోసమే ఇక్కడ వెయిట్ చేస్తూ 1 hour మొత్తం కంప్లీట్ రొటేషన్ అయితే చూద్దాం అనుకుంటున్నాను. మనకి ఈ ఫ్రైస్ వీటికి స్పైసీ చేసుకురమ్మని చెప్పాను, స్పైసీ చేసుకొచ్చారు. ప్లస్ ఇది తీసుకుంటున్నా, ప్లస్ జ్యూస్ ఆల్రెడీ 2 జ్యూసులు కంప్లీట్ చేశా, ఎందుకంటే 1 hour అయిపోయింది. సో ఈ కంప్లీట్ రొటేషన్ చూసుకుందామనే ఉద్దేశంతో మొత్తం ఇలా ఇంకా జ్యూసెస్ తాగుతున్నాను అనమాట. రెండోది వాటర్ ఆర్డర్ చేస్తే ఏమొచ్చిందో చూడండి, ఫీజీ వాటర్. సో మనం వెళ్ళాగా ఫీజీ ఐలాండ్స్కి. సో ఈ ఫీజీ వాటర్ ప్రపంచంలో అన్ని చోట్ల, యూఎస్లో కూడా చాలా ఫేమస్. సో అది నాకు మీకు స్పెషల్గా చూపించాలనిపించింది. సో ఇలా మళ్ళీ లొకేషన్ మారిపోయింది. అప్పుడు ది పీక్ అనేది అటువైపు ఉండింది, ఇప్పుడు మనకి ఇక్కడ దాకా వచ్చింది. సో మొత్తం కంప్లీట్ ఒక రొటేషన్ అయిపోయిన వెంటనే మనం బయలుదేరుతాం. సో ఫైనల్లీ ఒక కంప్లీట్ సర్కిల్ అయితే అయిపోయింది. ఎక్కడైతే మొదలయ్యానో అక్కడ నుంచి ఎంట్రన్స్లోంచి వచ్చాను. ఆ ఎంట్రన్స్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో కూర్చున్నా, మళ్ళీ ఎంట్రన్స్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్కి వచ్చేసా. సో 1 hour 15 minutes తీసుకుంది, 75 minutes తీసుకుంది కంప్లీట్ ఒక సర్కిల్ వేయడానికి. సో కంప్లీట్ సర్కిల్ అయిపోయింది. సో ఇలా మనం స్కై బార్ అనేది ఇక్కడ చూసుకోవడం జరిగింది. నేను దీంట్లో ఇది పెట్టడం జరిగింది, కానీ అన్ఫార్చునేట్లీ మొత్తానికి స్విచ్ ఆఫ్ అయిపోయింది, బ్యాటరీ అయిపోయి. సో అది మనకి టైం ల్యాబ్స్ అనేది రికార్డ్ అయిందో తెలీదు. సో టైం ల్యాబ్స్ అని పెట్టాను. సో ఇంటికి వెళ్ళాక ఛార్జింగ్ పెట్టుకొని చూడాలి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ నౌ. చూసిన రెస్టారెంట్ అనేది స్కై బార్ అనేది కేవలం midnight 12 లేదా వీకెండ్స్లో 1 వరకే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం వెళ్ళబోతుంది బసాక్ లేన్. సో బసాక్ లేన్ అనేది ప్రతిరోజు, వీకెండ్ లేదు వీక్డే లేదు, ప్రతిరోజు మార్నింగ్ 5 వరకు ఓపెన్ ఉంటుంది అనమాట. ఆ లేన్ ఎలా ఉంటుంది, వీళ్ళ నైట్ లైఫ్ ఎలా ఉందనేది చూపిస్తాను. ఇది midnight 1 o'clockలో మనకి కనిపించే సీన్స్. ఇంకా బోల్డ్ అన్ని షాప్స్ ఓపెన్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, జనాలు తిరుగుతున్నారు. చూడండి ఎలా ఉంది. అసలు అర్ధరాత్రి అనే ఫీలింగే రావట్లా. మనం ఇండియాలో ముంబై మహానగరం నెవర్ స్లీప్స్ అన్నట్టు అంతకంటే ఎక్కువ ఉంది. ఇక్కడ మసాజ్ పార్లర్స్ అన్నీ కూడా 24 hours. థాయిలాండ్ కంటే ఎక్కువ. ఇప్పుడే బసాక్ లేన్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక చూడండి, ఇదంతా కూడా బసాక్ లేన్ ఇలా ఉంది.
నైట్ టైంలో పార్టీ టైం అన్నమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద కంబోడియాస్ నైట్ లైఫ్. This is the most happening lane in Phnom Penh, Cambodia. ఎవరు ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు. ఇది కంబోడియన్ నైట్ లైఫ్. సో ఫోనం పెన్లో బస్సాక్ లేన్ మార్నింగ్ 5 వరకు ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. సో ఇక్కడ క్లబ్స్ కానీ, డాన్సెస్ కానీ, పార్టీయింగ్ కానీ, లేకపోతే ఫుడ్ కానీ ఎప్పుడు కుదవలేదు. సో మిడ్ నైట్ అంతా ఓపెన్ ఉండి మార్నింగ్ 5 వరకు ఉంటుంది అన్నమాట. సో దిస్ ఇస్ బస్సాక్ లేన్ ఇన్ ఫోనం పెన్, కంబోడియా. నేను రాత్రి చూసుకున్నారు కదా నైట్ రోడ్స్ ఎలా ఉన్నాయనేది. ఇప్పుడు అవే రోడ్స్ డేలో ఎలా ఉన్నాయనేది చూపిస్తాను. ఆ తర్వాత ఈరోజే మనం ఇక్కడ ఫోనం పెన్ నుంచి హోచి మిన్ సిటీ వియత్నాంకి బయలుదేరబోతున్నాము. సో వియత్నాంకి వెళ్ళే వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఫోనం పెన్ని మీకు సిటీ చూపించి క్లోజ్ చేసేస్తాను. ఇలా ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ డే టైమింగ్స్. రాత్రి చూసిన దాన్ని బట్టి అర్థమైంది కదా ఫోనం పెన్ సిటీ నెవర్ స్లీప్స్ అని. ఈ గల్లీలో అయితే ఏం ట్రాఫిక్ లేదు. మెయిన్ రోడ్స్ మాత్రమే ట్రాఫిక్తో ఉన్నాయి, గల్లీ రోడ్లు ట్రాఫిక్ లేకుండా ఉన్నాయి. అదొక బెనిఫిట్. ఇక్కడ ఎండ ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఎండ ఉంటుంది అనమాట. సో అందుకే డే టైంలో ఎక్కువ జనాలు బయటికి రారు. మెయిన్గా నైట్ టైం ఎక్కువ తిరుగుతూ ఉంటారు. అందువల్ల కూడా మనకి ఈ గల్లీ రోడ్లు ఏమి ఎక్కువ ట్రాఫిక్ అనిపించట్లా. ఆటోలు రకరకాల షేపుల్లో, రకరకాల కలర్స్లో, రకరకాల తీరుల్లో ఉన్నాయి. ఒక రకంగా లేవు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? నా బట్టలన్నీ ఉతికి ఇస్త్రీ చేసినందుకు ఎంత ఛార్జ్ చేశారంటే కేవలం $10. ఇన్ని బట్టలు ఉన్నాయి, దాదాపు 5.5 kgs. వీళ్ళు ఓన్లీ $10 ఛార్జ్ చేశారు. అదే నేను నా హోటల్లో ఇచ్చిండుంటే సేమ్ బట్టలకి $300 అయ్యేది. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క పీస్కి $10 ఛార్జ్ చేస్తారు. సో అంత ఖర్చు వేస్ట్ ఎందుకని చెప్పేసి నేను 5 స్టార్ హోటల్లో ఉంటాను కేవలం కంఫర్ట్ కోసం, కానీ డబ్బులు వేస్ట్ చేయను. సో ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఎప్పుడు వీలైతే అప్పుడు నేను లాండ్రీ అనేది ఇస్తూ ఉంటాను. సో ఇది చూపించడానికే మీకు చేశాను. సో మనకి ఎక్కడైనా ఒక 2-3 days టైం ఉందని అంటే లాండ్రీలా యూస్ చేస్తూ ఉంటాను, లాండ్రీ సర్వీసెస్. సో వీళ్ళకి మనం అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది, ప్లస్ మనకి చాలా చీప్లో ఈ సర్వీసెస్ అనేది దొరుకుతాయి అన్నమాట. ఇలా లాండ్రీకి వెళ్ళి $10లోనే నిన్న బట్టలు అనేది తెచ్చివ్వడం జరిగింది. ఇది కాకుండా అఫ్కోర్స్ హోటల్ నుంచి ఇక్కడ రావడానికి, ఇక్కడ నుంచి మళ్ళీ హోటల్కి వెళ్ళడానికి అన్నీ కలిపితే ఒక్కొక్క వన్ సైడ్ $1 ఖర్చు అవుతుంది. అంటే ఎంత? $4 రావడం పోవడం. సో మొత్తం $14-15 అయిపోయాయి. సో నేను ఖర్చు పెడతా, కానీ మూర్ఖత్వంగా ఖర్చు పెట్టాను. అవసరమైన చోట మాత్రమే ఖర్చు పెడతాను. సో చాలామందికి ఇది ఒక ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. ఎందుకంటే నేను అందరూ బిజినెస్ క్లాస్లో వెళ్తున్నా కాబట్టి ఇష్టం వచ్చినట్టు అసలు లెక్క పత్రం లేకుండా నేను ఖర్చు పెడతానని అనుకోకండి. కాకపోతే నాకున్న ఒకే ఒక మంచి అలవాటు లేదా చెడు అలవాటు అనుకోవచ్చు ఏంటంటే నేను వేసుకున్న బట్టల్ని ఉతకకుండా మళ్ళీ వేయను. సో అందుకే చాలా బట్టలు తీసుకొచ్చుకుంటా. సో నా బ్యాగ్ ఫుల్ తెచ్చుకుంటా. ఒకవేళ నేను
బట్టలన్నీ వాడే లోపలనే ఇంటికి వెళ్ళిపోతే పర్లేదు. ఒకవేళ ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు, ఇంకా వేరే కంట్రీస్కి తిరుగుతున్నా అంటే ఖచ్చితంగా లాండ్రీ సర్వీసెస్ అనేది యూస్ చేస్తాను. అది కూడా సెన్సిబుల్గా యూస్ చేస్తాను.